ఎమోషన్ పండాలంటే లాజిక్ మిస్ కాకూడదు. ఇప్పటికే ట్రోల్స్కి గురైన ఓ స్టార్ హీరో మూవీ ఇప్పుడు ఆ లాజిక్స్ అన్ని మిస్ చేసి మళ్ళీ విమర్శల పాలవుతుంది. కొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా టీజర్, 2 లిరికల్ వీడియోలు వచ్చాయి. మంచి బజ్ పెంచాయి. కుటుంబ ప్రేక్షకులకు సమ్మర్ చాయిస్ గా ఉంటుందనే నమ్మకాన్ని బయ్యర్లలో కలిగించాయి. ఇక్కడి దాకా బాగానే ఉంది, కానీ ఈ ప్రమోషనల్ కంటెంట్ లో లాజిక్స్ వెతుకుతున్న నెటిజన్లు తమ ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు. నిన్న రిలీజ్ చేసిన కళ్యాణి వచ్చా పాటలో ఒక మధ్యతరగతి యువకుడు అంత ఖరీదైన పెళ్లి ఎలా చేసుకున్నాడని క్వశ్చన్ వేస్తున్నారు. నిజంగా పాయింటే. ఒకవేళ సినిమాలో డ్రీమ్ సాంగ్ అయ్యుండొచ్చనే కామెంట్స్ ఫ్యాన్స్ వైపు నుంచి వినిపిస్తోంది. మామూలుగా కల్లో డ్యూయెట్లు వేస్తుంటారు, కానీ పెళ్లి పాటలు కాదనేది ఇంకో వాదన. ఎవరిది నిజమో ఏప్రిల్ 5న తేలుతోంది. మరొకరు టీజర్ లో చూపించిన ఒక సీన్ లో విజయ్ దేవరకొండ దోసపేనం మీద పేపర్ లాంటిది తీస్తూ ఎదురుగా ఉన్న అభినయ ప్లేట్ లో వేస్తాడు. స్లో మోషన్ లో చూస్తే అది స్పష్టంగా కాగితమని అర్థమవుతోంది. ట్విట్టర్ లో ఒక వ్యక్తి దీని గురించి ప్రశ్నిస్తే ఏకంగా ఎస్వీసీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి కాస్త ఓపిక పట్టమని సమాధానం రావటం కోసమేర్పు. సో ఫ్యామిలీ స్టార్ అనే లైన్లో బాగానే టార్గెట్ అవుతున్నాడు. విజయ్కు దీని మీద చాలా ఆశలున్నాయి. ఖుషి మీద బోలెడని నమ్మకాలు పెట్టుకుంటే వసూలు బాగానే వచ్చాయి, కానీ బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకోలేదు. కాకపోతే లైగర్ గాయాన్ని తగ్గించింది. గీతా గోవిందం లాంటి అల్టిమేట్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావటంతో పరశురామ్ మీద నిర్మాత దిల్ రాజు భారీ పెట్టుబడి పెట్టేశారు. లక్కీ గర్ల్స్, మృణాల్ ఠాకూర్తో పాటు రష్మిక మందన్న చిన్న క్యామియో చేసిన ఈ ఎంటర్టైన్లో గోపీ సుందర్ సంగీతం మరో అట్రాక్షన్గా నిలబడింది. వారం ముందు వచ్చే టిల్లు స్క్వేర్ తప్ప ఎలాంటి పోటీ లేదు.